మన తెలంగాణలో ఏ ఇయర్ లేనంత చలి ఈ ఇయర్ ఉంటుందని మీకు తెలుసా? దీనిపైన ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వార్నింగ్ కూడా ఇచ్చిందని మీకు తెలుసా? కోల్డ్ వేవ్ ఎప్పుడు ఉండే చల్లదనం కంటే ఇంకా చల్లగా ఉండడాన్ని కోల్డ్ వేవ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ రాగానే తెలంగాణలో టెంపరేచర్ అరౌండ్ 10 to 20 degrees సెల్సియస్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ 6 degrees కన్నా తక్కువ పడిపోతుందో అప్పుడు తెలంగాణ అనేది కోల్డ్ వేవ్ని ఫేస్ చేస్తుందని చెప్తారు. అంటే ఇక్కడ సీజనాలిటీ టెంపరేచర్ అనేది ఎక్స్ట్రీమ్ ఉంటుందన్నమాట. మరి మనకు తెలియదు కదా ఐఎండీ ఏ బేసిస్ పైన ఈ కోల్డ్ వేవ్ని డిఫైన్ చేస్తుందని. హలో, నేను రంజిత్, యు వాచింగ్ టైమ్ నోస్. ఐఎండీ మెయిన్గా 2 points పైన ఈ కోల్డ్ వేవ్ని ఐడెంటిఫై చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే ఒక ప్లేన్ ఏరియాలో అబ్సల్యూట్ టెంపరేచర్ వచ్చేసి 0 to 4 degrees సెల్సియస్ ఉంటే ఆ ఏరియా కోల్డ్ వేవ్ని ఫేస్ చేస్తుంది. అదే 0 degrees సెల్సియస్ కంటే తక్కువ ఉంటే సీవియర్ కోల్డ్ వేవ్ని ఫేస్ చేస్తుంది. సో సింపుల్గా అబ్సల్యూట్ టెంపరేచర్ 0 to 4 degrees సెల్సియస్ ఉంటే కోల్డ్ వేవ్, అదే 0 degrees కంటే తక్కువ ఉంటే సీవియర్ కోల్డ్ వేవ్. సో ఇది కండిషన్ నెంబర్ 1. మరి ఈ కండిషన్ అన్ని ఏరియాస్కి అప్లికేబుల్ అవుతుందా అంటే నో అనే చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో టెంపరేచర్ 4 degrees కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఆ ఏరియా కోల్డ్ వేవ్ని ఫేస్ చేస్తుందని చెప్తుంది ఐఎండీ. మరి ఇందాక 0 to 4 degrees అన్నావు కదా, మరి ఇప్పుడేమో 4 degrees కన్నా ఎక్కువ ఉన్నా కూడా కోల్డ్ వేవ్ని ఫేస్ చేస్తుంది అంటున్నావు కదా, ఇది ఎలా అని మీకు డౌట్ రావచ్చు. క్లారిటీగా చెప్తా వినండి. అదే కండిషన్ నెంబర్ 2, డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ టెంపరేచర్. జనరల్గా ఎవ్రీ ఇయర్ వింటర్లో టెంపరేచర్ వచ్చేసరికి 10 to 15 degrees సెల్సియస్ ఉందనుకుందాం. అంటే ఈ టెంపరేచర్స్కి మన బాడీ అలవాటు అయిపోద్ది అన్నమాట. బట్ ఎప్పుడైతే ఈ టెంపరేచర్ 10 to 15 degrees సెల్సియస్ కాకుండా 6 degrees కంటే తక్కువగా పడిపోతుందో అప్పుడు మన బాడీ దీన్ని అడాప్ట్ చేసుకోలేదు. సో దీనివల్ల మనకు ఎక్కువగా కోల్డ్ అనిపిస్తుంది. అందుకే కొన్ని ఏరియాస్లో 4 degrees to 6 degrees ఉన్నా కానీ దాన్ని కోల్డ్ వేవ్గా ప్రకటిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక సీజన్లో నార్త్ ఇండియా టెంపరేచర్కి అండ్ సౌత్ ఇండియా టెంపరేచర్కి డిఫరెన్స్ చాలానే ఉంటుంది. సో ఈ 6-7 degrees అనేది నార్త్ ఇండియా వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. ఎప్పుడైతే 4 degrees కంటే తక్కువగా పడిపోతుందో అప్పుడే నార్త్ ఇండియాలో కోల్డ్ వేవ్ అని ప్రకటిస్తారు. ఇప్పుడు నార్మల్గా మన తెలంగాణకి 4 to 6.5 degrees సెల్సియస్ ఉన్నా కానీ మనకు కోల్డ్ వేవ్ అని ప్రకటిస్తారు. అండ్ 4 degrees కన్నా తక్కువగా ఉంటే దాన్ని సీవియర్ కోల్డ్ వేవ్గా ప్రకటిస్తారు. ఇప్పుడు తెలంగాణలో కొన్ని ఏరియాస్లో టెంపరేచర్ వచ్చేసి 6 degrees కన్నా తక్కువగానే ఉంది. సో ఆ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి ఐఎండీ వార్నింగ్ ఇచ్చిందన్నమాట. సో దీన్నే డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ టెంపరేచర్ అని కూడా అంటారు. అండ్ ఇందులో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో కోల్డ్ వేవ్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి. దీనికి గల రీజన్స్ వచ్చేసి ఫస్ట్ వన్, హిమాలయాస్. నార్త్ ఇండియా అనేది హిమాలయాస్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి హిమాలయాస్ నుండి వచ్చే చల్లటి గాలులు నార్త్ ఇండియాని తాకుతాయి. అందుకే సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియా ఫ్రీక్వెంట్గా కోల్డ్ వేవ్స్ని ఫేస్ చేస్తుంది. ఇందులో సెకండ్ వన్ వచ్చేసి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కూడా కోల్డ్ వేవ్స్ని నార్త్ ఇండియా వైపు తీసుకువస్తుంది. అండ్ ఇందులో థర్డ్ వన్ వచ్చేసి డ్రై విండ్స్ ఆర్ డ్రై ఎయిర్. మీకు తెలుసా, ఒకవేళ గాల్లో కనుక తేమ తక్కువగా ఉంటే ఆ గాలి చల్లగా ఉంటుంది. బికాజ్ మాయిశ్చర్ అనేది కూలింగ్ని స్లో డౌన్ చేస్తుంది. సో డ్రై ఎయిర్ అనేది వెట్ ఎయిర్ కన్నా కూల్గా ఉంటుంది. అందుకే నార్త్ ఇండియాలో వింటర్ సీజన్ వస్తే ఎక్కువ డ్రై విండ్స్ వస్తాయి. సో నార్త్ ఇండియాలో ఎక్కువ డ్రై ఎయిర్స్ ఉంటాయి కాబట్టి వింటర్లో నార్త్ ఇండియా చాలా కూల్గా ఉంటుంది. మరి మన తెలంగాణ కోల్డ్ వేవ్స్ని ఎందుకు ఫేస్ చేస్తుందో చూద్దాం. దీంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసి కోల్డ్ అండ్ డ్రై విండ్స్. జనరల్గా వింటర్ సీజన్ రాగానే విండ్స్ వాటి యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటాయి. అంటే వింటర్లో మనకు విండ్స్ నార్త్ నుండి వస్తాయి కాబట్టి మనకు వచ్చే విండ్స్ అన్ని డ్రై అండ్ కోల్డ్గా ఉంటాయి. అదే మాన్సూన్లో అయితే మనకు సౌత్ వెస్ట్ నుంచి వస్తాయి కాబట్టి మాయిస్ట్ ఎయిర్ ఉంటుంది. అంటే వామ్ విండ్స్ మనకు రైనీ సీజన్లో వస్తాయి. సో నార్త్ నుంచి వచ్చే విండ్స్ మోస్ట్లీ డ్రై విండ్స్ అన్నమాట. అందుకే మనకు వింటర్లో కూల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి క్లియర్ స్కైస్. ఎప్పుడైతే స్కైస్ క్లియర్గా ఉంటాయో అప్పుడు భూమి నుంచి వచ్చే రేడియేషన్ని ట్రాప్ చేయలేవు అన్నమాట. సో దానివల్ల ఆ ఏరియా వామ్గా ఉండకుండా కూల్గా ఉంటుంది. ఒకవేళ ఆ ఏరియాలో క్లౌడ్స్ కనుక ఉంటే గ్రౌండ్ నుంచి వచ్చే రేడియేషన్ని ట్రాప్ చేసి ఆ గ్రౌండ్ని వామ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో క్లియర్ స్కైస్ ఉంటే అక్కడ టెంపరేచర్ కూల్గా ఉంటుందని అర్థం. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్. మాయిశ్చర్ ఉంటే ఎయిర్ వామ్గా ఉంటుంది. సో ఆ ఏరియా కూడా వామ్గా ఉండొచ్చు. అండ్ లాస్ట్ వన్, సీజనల్ ట్రాన్సిషన్. అంటే ఒక సీజన్ నుండి ఇంకో సీజన్కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి విండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. విండ్స్ అనేవి చేంజ్ అయినప్పుడు మనకు వెదర్ కూడా చేంజ్ అవుతుంది. సో దీనివల్ల అబ్నార్మల్ వెదర్ కండిషన్స్ ఏర్పడతాయి. ఒకసారి ఎక్కువ కోల్డ్, ఒకసారి సీవియర్ కోల్డ్ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మన తెలంగాణలో కొన్ని పార్ట్స్
కోల్డ్ వేవ్స్ని ఫేస్ చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోల్డ్ వేవ్ ఇన్ తెలంగాణ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.